కాదంట. 30, 40 ఏళ్ల నుంచి కూడా ఈ అరకు సంత కొనసాగుతూనే ఉంది. అయితే అప్పటికి, ఇప్పటికి చాలా ఒక విప్లవాత్మకమైన మార్పులు చూస్తున్నామని కూడా గిరిజనులే అంటున్నారు. మేము కూడా ప్రతి దాన్ని అలవాటు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. అందుకే ఇప్పుడు ఈ సంత అనేటప్పటికి వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికొచ్చి తక్కువ రేట్లకి కొనుగోలు చేసుకొని వెళ్ళాలి అనే కాన్సెప్ట్ ఒకటైతే, ఇక్కడ వాళ్ళు కూడా కింద నుంచి అంటే అరకు వ్యాలీకి కింద నుంచి కొన్ని వస్తువులు వస్తూ ఉంటాయి. ఒంటి సోపులు కావచ్చు, బట్టలు ఉతుక్కునే పౌడర్‌లు కావచ్చు, లేకపోతే ఇంకా ఇట్లాంటివన్నీ కూడా మేకప్ కిట్లు చిన్న చిన్నవి ఉంటాయి గదా! ఇవన్నీ కూడా తక్కువ రేట్‌కి వీళ్ళకి గిరిజనులకి అందించాలనే కాన్సెప్ట్‌తో చాలా తక్కువకి కొత్త బ్రాండ్‌లతో ఇక్కడ అమ్ముతున్నటువంటి కొన్ని స్టాల్స్ ఉన్నాయి. చాలా స్పెషల్ అనిపించింది. 4 సోపులు అంటే రూ. 20కి మాత్రమేనట. అవి బట్టలు ఉతుక్కోవడానికి మట్టి సోపులు అంటారట వాటిని. సో వీళ్ళు అవి వాడుతున్నారు. భలే అనిపించింది. ఇక డిఫరెంట్‌గా ఉన్న ఆయిల్ టీన్స్ కనపడుతున్నాయి. ఎరువులు అలానే ఇంకొక వైపు నాటుకోళ్ళు, మేకలు, గొర్రెలు, పందానికి సంబంధించి ప్రత్యేకంగా మేపినటువంటి, పెంచినటువంటి కోళ్ళు కావచ్చు, లేకపోతే పొట్టేళ్ళు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక రకంగా అది ఒక మార్కెట్ నడుస్తోంది.